తండ్రి ఎదురు చూస్తున్నాడండి. నా సొత్తు భయంకరమైన పాపగుండమైన భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏ క్షణాన ఏమైపోతారో అన్న భయం నన్ను తినేస్తుంది. ఏ భయం? ఇది భూకంపాలు వచ్చి చచ్చిపోతారు, లేదంటే సునామీలు వచ్చి మునిగిపోతారు, లేదంటే కరోనా వచ్చి చచ్చిపోతారు. ఆ భయం దేవునికి లేదండి. మన విషయంలో ఏది వచ్చి ఏమైపోయినా మనం ఆయన పిల్లలుగానే వెళ్ళిపోతాం పరదేశికి. ఏదొచ్చి ఏది పడినా మన మీద మనము నిజమైన పిల్లలుగా పరదేశికి వెళ్ళిపోతాం. ఆ విషయంలో డోకా లేదు. ఆయన నమ్ముతున్నాడు ఆ విషయాన్ని. కానీ మారిపోతారేమో, ఈ కష్టాలలో మారిపోతారేమో, మనసు తిప్పేసుకుంటారేమో, ఏంటండి దేవుడు ఇలా చేస్తున్నాడని అంటారేమో, ఎందుకయ్యా దేవుడా మమ్మల్ని ఇలా పరీక్ష పెడుతున్నావని అంటారేమో. దాని గురించేనండి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒక్కట ఆ మాట నీవు నోట రాకూడదు. నువ్వు నిలబడాలి. ఈ పరీక్ష సమయంలో నువ్వు నిలబడాలి.